నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పైడిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి రాజ్యాంగం ముఖ్యమైనదని ప్రధానోపాధ్యాయుడు ఎం ఏడుకొండలు అన్నారు. రాజ్యాంగ రచన సంఘాధ్యక్షునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్ఎంసీ సభ్యుడు వెంకటేష్, ఉపాధ్యాయులు మూర్తి, యేసుకృప, రామలక్ష్మి, రామకృష్ణ, జయరాజు, స్వరూపరాణి తదితరులు మాట్లాడారు. 11 సంవత్సరాల 3 నెలల పెన్షన్ కాలం పూర్తి చేసిన వారి నుండి కమ్యూనికేషన్ రికవరీని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ ఎన్ మోహన్ రావు ఉత్తర్వులు ఇచ్చినట్లు మండల పెన్షనర్ల సంఘ నాయకుడు సీతాల వెంకటనారాయణ తెలిపారు. పెన్షనర్దారుల నుండి కమ్యూనికేషన్ రికవరీ చేయడాన్ని కొందరు పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించడంతో కమ్యూనికేషన్ మినహాయింపు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. ఇప్పటి వరకు 11 సంవత్సరాల 3 నెలలు కమ్యూనికేషన్ రికవరీ చేసిన వారి నుండి కమ్యూనికేషన్ మినహాయింపును నిలుపుదల చేస్తూ ట్రెజరీ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. బహుజన లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెన్నప్ప సుధాకర్ నియమిస్తూ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బి నారాయణప్ప ఉత్తర్వులు జారీ చేశారు. బహుజన న్యాయవాదులను చైతన్యవంతం చేయాలని నారాయణ కోరారు. లివర్ క్యాన్సర్ లక్షణాలను తొలి దశలోనే గుర్తించి వైద్యం అందిస్తే ప్రాణాలపై నుండి కాపాడవచ్చునని లలిత గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. మంగళవారం పెనుమంట్ర మండల బ్రాహ్మణచెరు సాయినాథ కళ్యాణ మండపంలో పెనుమంట్ర కమ్యూనిటీ పారామెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన లివర్ క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ మురళీకృష్ణ లివర్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. మండల అధ్యక్షులు గోపాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు తేతల సాయిబాబారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వరరావు, ఉపాధ్యక్షులు చంద్రరావు, ఎస్కే అలీ జిన్నా, పెనుమంట్ర, పెనుగొండ, అత్తిలి, తణుకు, ఇరగవరం మండలాల పిఎంపీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1-2 ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి మధురాజు మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘకాలం పట్టిందని సీనియర్ అధ్యాపకులు డాక్టర్ టి అక్కిరాజు వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగమేనని యూనిట్ 1 పిఓ డాక్టర్ జి వెంకటరమణ తెలిపారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవాలని యూనిట్ 2 పిఓ భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులో పేర్కొన్న ఆశయాలను, విలువైన సందేశాలను ప్రతి ఒక్కరు ఆచరించినప్పుడే రాజ్యాంగ నిర్మాత కళలు నిజమవుతాయని సామాజిక కార్యకర్త, ప్రజా చైతన్య కన్వీనర్ పి గోవింద్ తెలిపారు. పిప్పర జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పిజే వెంకటేశ్వర ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రాజ్యాంగాన్ని పాటించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మంగళవారం ఉండి మండలం చిలుకూరులో రైతులు కళ్ళల్లో ఆరబెట్టిన ధాన్యం పట్టుబడులు పట్టే ప్రాంతానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాటాపై వడ్ల బస్తాలు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. తూకం సంచికి 40.6 కేజీలు తూకం చేయవలసి ఉండగా 400 గ్రాములు ఎక్కువ తూకం చేయడం ఆయన గమనించారు. ఎందుకు ఎక్కువ తూకం మొగ్గు చూపిస్తున్నారని రైతులను ప్రశ్నించారు. గోనె సంచులకు చిల్లులో ఉండడం వల్ల కళ్ళల వద్ద వాహనాలపై ఎగుమతి, మిల్లుల వద్ద దిగుమతి చేసేటప్పుడు చిరిగిన సంచుల నుండి ధాన్యం కావడం వల్ల తరుగు రాకూడదనే ఉద్దేశంతో తూకంలో మొగ్గు చూపిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్కు రైతులు వివరించారు. దీనిపై స్పందించిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డిసిఎం సొసైటీ అధికారులతో మాట్లాడి గన్ని బ్యాగులకు ప్యాచ్ వర్కులు చేయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాంత్రిక పద్ధతిలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమాలు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. మహదేవపట్నంలోని రామచంద్రపురంలో శుంకర శివ స్వామి భాగ్యలక్ష్మి దంపతులచే అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి రాఘవేంద్ర ఆధ్వర్యంలో శుంకర శివస్వామి పీఠ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉండవల్లి బ్రదర్స్ గానామృతం చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి బ్రదర్స్ మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న కోదండరామ భగవాన్ నామ సంకీర్తన కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాల నుండి వాడవాడలు నిర్వహిస్తున్నామని వివరించారు. గానామృత కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మహాపడి పూజ కార్యక్రమం ద్వారా వస్తున్న ప్రతి రూపాయిని ప్రత్యేక నిధి కోసం సేకరిస్తున్నామని వివరించారు. భీమవరంలో రామ మందిర నిర్మాణానికి 2.14 లక్షలతో పూర్తి చేశామని తెలిపారు. ఆకివీడి సారిపేటలో బాలరాముని ఆలయ నిర్మాణానికి ఇప్పటికే 50,000 రూపాయల విరాళాలు ఇచ్చామని తెలిపారు. పడి పూజ విధానం మారాలని, తాంత్రిక పద్ధతిలో ముందుకెళ్లాలని సూచించారు.
ఎక్కడ పడి పూజ కార్యక్రమం నిర్వహించినా తాము గానామృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో శంకర శివస్వామి భాగ్యలక్ష్మితో పాటు పలు గ్రామాల చెందిన అయ్యప్ప స్వాములు, భవానీ భక్తులు, శివ భక్తులు తరలి వచ్చి స్వామి గానామృత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మన మహాదేవపట్నం గ్రామం రామచంద్రపురం నందు అయ్యప్ప స్వామి వారి మహాపాడి పూజా కార్యక్రమం శంకర శివస్వామి పీఠం సభ్యులతో ఎంతో అద్భుతంగా చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వామి అయ్యప్ప స్వామి వారి పడి పూజా విధానం పూర్తిగా మారాలని ఒకే ఒక విధంతో అయ్యప్ప స్వామి వారి శబరిమల అయ్యప్ప స్వామి వారి కోవెలలో తాంత్రిక పూజతో యొక్క కార్యక్రమాన్ని ఎలా చేస్తారో అలాగే మన మహాదేవపట్నం రామచంద్రపురం గ్రామంలో మన శివస్వామి ఆధ్వర్యంలో గురు రాఘవేంద్రరావు స్వామి వారి పరిపూజ కార్యక్రమం ప్రతి భక్తులందరికీ కూడా చూపించాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాఘవేంద్రరావు గారి గురుస్వామి ఆశీస్సులతో వారి దివ్య అస్త్రాలతో పరిపూజ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఏ భక్తులు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేసి రెండు కొనులారా చూసి స్వామి వారికి పునరుద్ధరణ స్వామి. అంతేకాదు స్వామి, ఇక్కడ డబ్బుతో కాకుండా భక్తితో చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మా శివస్వామి మరి మా బృందాన్ని కలవడం జరిగింది. పాడేవారు ఎవరో కూడా ఒక్క రూపాయి ఆశించకుండా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేస్తూ ప్రతి చోట భగవన్నామ సంకీర్తన చేయాలని ఒక ఉద్దేశంతో సింహాది రప్పన్న కోదండమ్మ భగవన్నామ సంకీర్తన స్థాపించి గత 6 సంవత్సరాల కాలంగా మా ఉండవల్లి దుర్గాప్రసాద్ అనేటువంటి మా సోదరుడితో కలిసి మా మిత్ర బృందం ఇన్స్ట్రుమెంట్లతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట కూడా వాడవాడలో కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ ప్రణాళికతో కష్టపడి పనిచేసి అనుకున్న ఫలితాలు సాధించవచ్చునని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నేషనల్ హార్టికల్చర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ గా నియమితులైన నిషి ఫ్లోరా గోడి తెలిపారు. ఉండి పెదపేటలోని తన నివాసంలో తల్లిదండ్రులు యేసురత్నం, వర్జీనియా, భరత సన్ని, కుటుంబ సభ్యులు చిట్టు రత్నరాజు, డెబోరా మిషియన్లతో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిషి ఫ్లోరా మాట్లాడారు. తన తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులని తెలిపారు. తల్లి వర్జీనియా భీమవరం ఏరియా ఆసుపత్రిలో హెడ్ నర్స్ గా పనిచేస్తున్నారని వివరించారు. తండ్రి యేసురత్నం విశ్రాంత ఉపాధ్యాయుడని చెప్పారు. కైక్లూరు పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య సాగిందని అన్నారు. వెంకటరామనగూడెంలో బీఎస్సీ చదివానని, మహారాష్ట్రలోని రావూరి మహాత్మా పూలే కృషి విద్యాపీఠలో ఎంఎస్సీ హార్టికల్చర్ పూర్తి చేశారని వివరించారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్ర గృహ విజ్ఞానం ప్రధాన శాస్త్రవేత్త డిబోరా అమ్మిసియానా మాట్లాడుతూ తన మేడకోడలు నిస్సీ ఫ్లోరా ఎంతో కష్టపడి చదువుకొని రాష్ట్రంలో ఉన్న ఏకైక పోస్టుకు ఎన్నిక కావడం శుభపరిమాణమని అన్నారు. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించే అవకాశం ఆమెకు లభించిందని వివరించారు. నా పేరు నిస్సీ ఫ్లోరా గోడి. ఉండి పెదపేటలో ఉంటాము. మా పేరెంట్స్ శ్రీ యేసురత్నం గారు, ఆయన గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్గా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. అండ్ మమ్మీ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో భీమవరం హెడ్ నర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. నాకు మ్యారేజ్ అయ్యింది. మా హస్బెండ్ పాస్టర్గా వర్క్ చేస్తున్నారు. సో నేను స్కూలింగ్ అంతా వచ్చి కైక్లూరులోని కృష్ణా జిల్లాలోని కైక్లూరు పబ్లిక్ స్కూల్లో చదివాను 10th వరకు. తర్వాత నలంద మహిళా కళాశాల విజయవాడలో చదివాను. తర్వాత ఎంసెట్ రాసి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ చదివాను. తర్వాత జేఆర్ఎఫ్ అనే ఎగ్జామ్ రాసి ఐసీఆర్ ద్వారా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్ ద్వారా నేను మహారాష్ట్రలోని ఎంపీకేవి రాహురి అండ్ మహాత్మా ఫులే కృషి విద్యాపీఠ్ అని రాహురిలో ఎంఎస్సి కంప్లీట్ చేశాను. తర్వాత వచ్చి ఇక్కడ పిహెచ్డి వెంకటరమణగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. తర్వాత నేను అక్కడే వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలోనే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నాను.
తర్వాత ఇలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ రాస్తూ ఉన్నప్పుడు నోటిఫికేషన్ పడింది. ఎన్హెచ్బి నోటిఫికేషన్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దీనిలో 16,000 మెంబర్స్ రాశారు. సో అందులోని ప్రిలిమ్స్కి క్వాలిఫై అయింది 251 మెంబర్స్. ప్రిలిమ్స్కి క్వాలిఫై అయితే దానిలోని మళ్ళీ మెయిన్స్ రాసాము. మెయిన్స్ రాసినప్పుడు 65 మెంబర్స్ని మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి క్వాలిఫై చేశారు. అందులో 19 పోస్టులు ఉండగా ఒక పోస్ట్ ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. సో ఆ పోస్ట్ ఇప్పుడు నాకు పోస్టింగ్ అహ్మదాబాద్, గుజరాత్ ఎన్హెచ్బి స్టేట్ సెంటర్లోని డెప్యూటీ డైరెక్టర్గా ఇప్పుడు నేను వెళ్ళి జాయిన్ అవుతాను. వీరవాసర మండలం రాయకొండ జిల్లా పరిషత్ హై స్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు భారతదేశ చిత్రపటాకారం నిలబడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి వెంకటాచార్యులు, పూర్ణచంద్రరావు, కాయల వీరస్వామి, పి గురుమూర్తి, ఆర్ తులసి ప్రదీప్, అంగర వేణు, సుబ్బరాజు, కేవిడి ప్రసాద్, గజేంద్ర గడ్కర్, కుమారి, సూర్యవాణి, అరుణ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం అజ్జర మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయుడు ఎంవిఎస్ఎల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం శరీరం అయితే రాజ్యాంగం ఆత్మ లాంటిదని, ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు చూపించేందే ఈ రాజ్యాంగం అని తెలిపారు. ఉపాధ్యాయుడు కందికుప్ప కాశీ విశ్వనాథం మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యసభ ఆమోదించిందని, జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చిందని అన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజునే ప్రతి సంవత్సరం ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని తెలిపారు. Good morning everyone. My name is Ravni. I am studying 5th class. Today is 26th November and we are celebrating Constitution Day. This day is celebrated. Remember the day of adoption of Constitution of India. Our Constitution was adopted on 26th November 1949. Our Constitution came to force on 26th January 1950. Indian Constitution is the largest written constitution in the world. This day is celebrated for the first time on 26th November 2015. This day is celebrated for tribute to Dr. Bhimrao Ambedkar, the father of Indian Constitution. Today is spread the awareness about importance of our Constitution. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు ఏలూరు కలెక్టరేట్ ముందు కదం తొక్కారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక రైతాంగ సమస్యలపై నినదించారు. డప్పులు, కళాకారుల నృత్యాలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. మహాధర్నా సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు పి సోమశేఖర్ అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనా రామ్మోహన్ రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ధర్మల సురేష్, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి జన్నుకుంటి వెంకటేశ్వరరావు రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంగా సంస్థలను సంరక్షించే వరకు
కార్మికుల పోరాటాలు ఈనాటి బంగారు మాట. జీవితంలో సంతృప్తి పడడం నేర్చుకున్న వారు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.